ఎస్, ఇప్పుడు ఫుల్ అయిపోయింది అబ్బా. ఆర్ 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 అమ్మయ్య, కడుపు నిండిపోయింది. మీరు ఎందుకు అలా మూలం నిల్చున్నారు? మీరు ఇలా స్టేజ్ వాళ్ళదండి ఇది, మొత్తం పోస్టర్ కూడా అందుకే పెట్టాం, వీళ్ళే కనబడాలని. ఓకే, అందుకే ఈ మూలం నిల్చున్నారా? సరే, సో ముందు మా స్పీచ్లు అయిపోయాక వీళ్ళు వేరే ఫార్మాట్ రాశారు. సో ముందు మా బ్యూటిఫుల్ మాయా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ టు టాలీవుడ్. మీ కళ్ళు బాగున్నాయండి. Thank you. Mommy's eyes, and she's here. Thank you, Mommy, for your eyes. Happy New Year, everyone. So, I don't speak Telugu, unfortunately, but I prepared a speech, and I've been practicing it for a few weeks now. So, please don't mind if it doesn't sound perfect, but okay, here goes nothing. Huh? మాకు భాషా భేదం లేదండి, మేము చాలా ప్రేమిస్తాం, కంటెంట్ ఉండాలి అంతే. మీరు అందంగా సుమంత్ కూడా అలాగే ప్రేమిస్తుంటాడు. 2 వీక్స్ నుంచి తెలుగులో ప్రిపేర్ అవుతుంది. తమిళ అబ్బా, Malayali, but settled in Chennai. So, వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి చేసిన అతిరథ మహాదులకు, ప్రేక్షకులకు మరియు మీడియా పెద్దలకు అందరికీ నన్ను ప్రత్యేక నమస్కారం ఉండు. మాయాగా నటించడం ఒక పెద్ద సవాలులాగా అనిపించింది. ఎందుకంటే మాయాలో ఉన్న ప్రతి భగవద్గని ఒక సరికొత్త కోణంలో బయటికి రప్పించారు మా దర్శకులు. సో సాధారణంగా షార్ట్ ముందు దర్శకులు సన్నివేశాన్ని వివరిస్తారు, కానీ మా దర్శకులు అలా కాదు. అతని శైలి చాలా ప్రత్యేకం. ఎస్, సారీ. నేను పాజెస్ ఇస్తుంటే నాకు భయం వేస్తాం. డోంట్ గివ్ పాజెస్. మాయకి కోపం రావాలి అంటే ఆమె పక్కన నిల్చొని ఉన్నా కూడా మైక్లో అందరి ముందు తిట్టేవారు. తిట్టానా? హా, నీకు స్పీచ్ సుమంత్ ఇచ్చాడా సుభాష్ ఇచ్చాడా? సారీ. Now I'll forget my speech now. అది తిట్టేవారు కాదు, పొగిడేవారు అన్నారు మైక్ లో. Sorry, గుడి? గుడి కాదు, గుడి కాదు. ఓకే, ఇట్స్ ఓకే. పొగిడేవారు, ఎస్, పొగిడేవారు. సో మాయ సంతోషంగా ఉండాలి అంటే నాకు ఇష్టమైన నటి నువ్వే అంటే నన్ను ఆట పట్టించేవారు. దట్స్ ఫ్యాక్ట్. దట్స్ యాక్చువల్లీ ఫ్యాక్ట్. రియలీ, ఐఎమ్ సర్స్ ఫేవరెట్ ఆన్ సెట్. ఎస్. నాకు తెలియదు, మమ్మల్ని ఎప్పుడు అనలేదు. ఓకే సార్, ఓకే, యూ సే సో. మాయా దిగులుగా కల్పించాలి అంటే భోజనంకో మాయకి కోడి కూడా పెట్టద్దు అని ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పేవారు. నోయింగ్ చికెన్ ఇస్ మై ఫేవరెట్, యూ డిడ్ దిస్ టు మీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. బట్ ఇవి నీ సరిదాగా చెప్తున్నా మాటలే. నిజానికి నన్ను ఉత్తమ నటిగా మలుచుకోవడానికి మా దర్శకులు నాకు ఎంత మద్దతుగా నిలిచారు. ఎస్, దట్స్ అబౌట్ ఇట్. సో కమింగ్ బ్యాక్ టు మాయా. మాయ ఒక చాలా దగ్గరికి అనిపించిన పాత్ర. ఎందుకంటే మాయకి తన మీద ప్రేమ కన్నా వాళ్ళ నాన్న మీద ప్రేమ అధికం. సో తన నాన్న మీద తనకున్న గౌరవంని I'm so sorry, but she always keeps her father ahead of her because she respects him and she loves him so much. And I feel so many girls here will relate to Maya because people who are close to their dads, they're always dad's little princess. And the father will always have a very soft side for her. He'll be a villain to the entire world, but he'll be the biggest hero to you. So I think you all can relate to that. So I hope you love Maya. And ఈ సినిమాలో ఉన్న ప్రతి పాత్రని కూడా ప్రేమ అందర్చాలి అని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. But yes, please love all the characters and thank you so much. Thank you. Thank you so much. What a lovely speech, Maya Nidhi. I actually prepared the speech in English and I gave it to these guys. So they translated it. If I said anything wrong,
Or if you're going to troll me later. సంస్కృతం because of that. నేర్పించారు మీకు, అచ్చ తెలుగు నేర్పించారు, బట్ చాలా మీరు పర్ఫెక్ట్ గా మాట్లాడారు. ఇది అయిపోగానే నెక్స్ట్ మేము ఏమొస్తుంది తెలుసా అబ్బాయిల నుంచి, నే పడిపోయా పడిపోయా. దట్స్ సో స్వీట్. కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. Thank you so much. అండ్ ఇప్పుడు మా రాజు సుమన్ ప్రభాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్తే అందరికీ, నా పేరు సుమన్ ప్రభాస్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ఆడియన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు వచ్చి మాకు ఇట్లా బూస్ట్ ఇస్తున్నందుకు. డెఫినెట్లీ ఇది చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది, ఎందుకంటే ఈ స్టేజ్ నేను చాలా రోజుల తర్వాత ఎక్కినా. ఇట్స్ లైక్ 2.5-3 years ఆల్మోస్ట్. నా ఫస్ట్ సినిమా చేసిన తర్వాత ఈ సినిమా చేసిన. పాయింట్కి వచ్చేస్తే గోదావరి గట్టు పైన, డెఫినెట్లీ గోదావరి గట్టు పైన అన్న పదం మనం వినంగానే మన అందరికి గుర్తొచ్చేది ఈస్ట్ వెస్ట్, ఈ గోదావరి ఏరియాలన్నీ. నేను ఆ గోదావరి ఏరియాకి ఫస్ట్ టైం వెళ్ళినా నా లైఫ్లో, అంటే ఈ సినిమా షూటింగ్ కోసమే. దానికి ముందు వరకు నాకు గోదావరి అంటే ఇప్పుడు కృష్ణా రివర్ ఎట్లా, గోదావరి రివర్ అట్లనే, సో ఇట్లా చాలా రివర్స్ ఉంటాయి కదా, అట్లా వన్ ఆఫ్ ద రివర్ ఏమో అనుకున్నా. సో ఈ షూటింగ్కి నేను ఫస్ట్ టైం పోయినప్పుడు తెలిసింది గోదావరి జస్ట్ రివర్ కాదు, అక్కడ కల్చర్ వేరే ఉంది, అది ఒక ఎమోషన్, అది ఆడ ఫీలింగ్ వేరే ఉంది. డెఫినెట్లీ అన్న. సో వాళ్ళు మాట్లాడే విధానాలు కానీ అంటే చాలా స్వీట్ అనిపిస్తుంది. ఇప్పుడు మనుషులు ఇందాక సుదర్శన్ అన్నట్టు ఎంత భోజనం పెడతారంటే, ఎంత మర్యాద చేస్తారంటే, ఏదో సూట్ కేసులో గుక్కినట్టు గుక్కేస్తారు మన కడుపులో. అది మనకే డౌట్ వస్తుంది, అది సూట్ కేసా కడుప అనేది. తిన్నాక లేచి నడవని కష్టమైతే అట్లా పెడతారు. నేను 4-5 కేజీలు పెరిగిన అడిగి పోయి ఈ భీమవరంలో ఉన్నప్పుడు. షూట్ చేసింది కూడా యాక్చువల్లీ మన ఈ వేల్పూర్, రేలంగి, అత్తిలి, ఇవన్నీ గోదావరి పారే ఏరియాలు అక్కడ సైడ్ ఏవైతున్నాయో అక్కడనే షూటింగ్ చేసినాం. షూటింగ్ చేసినాక అర్థమవుతుంది, నా ఫ్రెండ్స్తో అంటుండే, ఎంత లక్కీరా వీళ్ళు, ఎంత కాదన్నా మనకన్నా కొంచెం లక్కీ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు పొద్దున్నే అలారంతో లేవాల్సిన అవసరం లేదు, పొద్దున్నే పందెంకోళ్ళు లేపితే, నాటుకోళ్ళు లేపితే వాళ్ళని లేచి పొద్దుంతా పని చేసి సాయంత్రం అలసిపోయి స్ట్రెస్ వస్తే టైంకి మంచిగా గోదావరి గాలి వచ్చి తగులుతుంటుంది వీళ్ళకి. అంటే ఎన్ని మెడిటేషన్ యాప్లు డౌన్లోడ్ చేసుకుంటే మనకు రిలీఫ్ రాదు, ఎన్ని చేసుకున్నా. అక్కడ నువ్వు గోదావరి పక్కన నువ్వు అర్ధగంట అటు ఇటు నడిస్తే, నేను చెప్తున్నా కదా, ఏదో యూట్యూబ్లో గంట సేపు మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకొని ఇంత రిలీఫ్ దొరుకుతుంది, అంతకన్నా ఎక్కువ దొరుకుతుంది. డెఫినెట్లీ న్యాచురల్ ఏసీలో పుట్టి పెరిగారు వీళ్ళంతా. నేను అనుకునేటోని, అరే కేరళ పోతే మస్తు ఉంటుంది, వింటర్ సీజన్లో కేరళ పోతే మస్తు ఉంటుంది అని. కేరళ కన్నా చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి మన గోదావరి ఏరియాలలో. అండ్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన. అంటే నేను దానికి ముందే ఒక 2 months బ్యాక్ కేరళ పోయి వచ్చిన. నాకు ఇక్కడికి వచ్చినాక అరే ఇంత మంచి ఏరియా, ఇంత దగ్గరలో మన తెలుగు స్టేట్స్లో పెట్టుకొని నేను అంత దూరం ఎందుకు పోయినా అనిపించింది. నా ఫ్రెండ్స్ని అందరిని వేసుకొని పోతే 50,000 ఖర్చు అవుతుంది, వేరే విషయం. అంటే ఇక్కడంటే మనదే కదా, దగ్గర ఉంటుంది, భాష సేమ్ ఉంటుంది. ఇవన్నీ చూసినాక సో ఇదంతా షూటింగ్ ఎంజాయ్ చేస్తున్నా అన్న వాళ్ళతోని. సో ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నా. కానీ ఈ కథ నాకు చెప్పినప్పుడు కూడా ఇవంతా ఎంజాయ్ చేస్తున్నా, నేను వెనకకు పోయి ఒకసారి ఆలోచించుకునేటోని స్టోరీ ఎట్లా ఓకే చేసిన నేను ఇది అని. నాకు చాలా స్టోరీస్ వింటున్నా. నేను ఈ సినిమాకు ముందుకు 80-85 కథలు విన్నా నేనైతే. అంటే ఏం చేయాలో తెలియదు, అంటే నేను బ్లాక్ బస్టర్ కథలు కూడా ఇచ్చిపెట్టేసిన దాంట్లో, కానీ తెలీదు ఆ మూడ్కి అది తగ్గట్టు నేను పర్సనల్గా ఏం చేయాలని మనకంటూ పర్సనల్ థాట్ ఉంటుంది కదా. ఆ థాట్లో పోతుండే ఈ మనిషి వచ్చి సుభాష్ చంద్ర అనే టైం వచ్చి నాకు ఈ గోదావరి గట్టు పైన అని కథ చెప్పిండు. సూపర్ ఎక్సైట్ అయినా. అండ్ ఈ మనిషి గురించి నాకు ముందే తెలుసు. 100 షార్ట్ ఫిలిమ్స్ చేసిర్రు, అది మజాక్ కాదు. ఒక మనిషి యూట్యూబ్లో కంటెంట్ అందరికీ చెప్పాలని చెప్పి 100 షార్ట్ ఫిల్మ్స్ చేయడం అన్నది అస్సలు మజాక్ కాదు. నేను వీళ్ళ షార్ట్ ఫిల్మ్స్ చూసి మేము కాలేజ్లో ఉన్నప్పుడు మేము ఇన్స్పైర్ అయ్యేటోళ్ళం. నా ఫ్రెండ్ మనీ, దుర్గా వీళ్ళందరూ అన్న వాళ్ళ పొజిటివ్నెస్, ఈ షార్ట్ ఫిల్మ్స్, ప్రయాణం షార్ట్ ఫిల్మ్స్ నాకు చూపెట్టి, అంటే సూపర్ క్వాలిటీ ఉండేటి 10-15 ఏళ్ళ క్రితమే. అవి చూసి ఇట్లా ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఇట్లా చేద్దామరా అని అనుకున్నాం. దాని తర్వాత మేము సంహౌ సినిమాలకు వచ్చినాం, మేము ఫేమస్ అయిన సినిమా చేసినాం. కానీ నా నెక్స్ట్ సినిమా నేను ఎవరి దగ్గరనైతే మ్యాక్సిమం ప్రెజెంటేషన్ కానీ ఈ తీసే విధానం కానీ ఇన్స్పైర్ అయ్యి ఉండేనో షార్ట్ ఫిలిమ్స్ ఉన్నప్పుడు, ఆ మనిషి వచ్చిన సెకండ్ సినిమా తీస్తున్నట్టు నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. అండ్ ఆయన వచ్చే ముందే
ఆయన వచ్చే ముందే నాకు తెలిసి ఈయన ఎట్లాంటి కథ చెప్తాడు, ఎందుకంటే ఆయన మైండ్ సెట్ అనే షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ నాకు ముందే ఐడియా ఉన్నాయి కాబట్టి ఆయనకు నేను తెలియదు డెఫినెట్లీ కదా, అంటే పరిచయం లేదు. మేబీ మ్యూచువల్స్ ఉన్నారా మనకి? వంశన్ ఉన్నట్టు సారీ, కానీ పర్సనల్గా ఎప్పుడు కలవలేదు. సో మనిషి ఎట్లాంటాడో తెలుసు, ఏ కథ చెప్తాడో తెలుసు, ఈ కథ చెప్పిండు. చెప్తున్నా కదా, ప్రాపర్ కిటికీలకి వెళ్ళి పల్లెటూరు చూసినట్టు ఉంటుంది ఈ కథ. అంటే ఈ సినిమాని ఫీల్ అవ్వాలంటే ఎట్లా చెప్పాలి మీకు, మీరు ఈ సినిమా ఇప్పుడు నేనే ఉన్నా, నేనేమో కొట్టే తెచ్చే పెట్టినట్టు ఉంటుంది నేను మాట్లాడేది, నేను పుట్టి పెరిగిందంతా తెలంగాణలో కాదు. ఈ అన్న వచ్చి నాకు గోదావరి స్లాంగ్లో డైలాగ్ చెప్తా, అది మెలోడీ సాంగ్ లేకుంటుంది, నాదేమో ఫోక్ సాంగ్ లేకుంటుంది. అది నాకు మస్తు కష్టం అయ్యేది రెండింటి బ్లెండ్ చేసుడు. ఇప్పుడు ఈ అన్న డైలాగ్ చెప్తాడు, ఏంది మన దాంట్లో అయితే మాటలు ఎట్లుంటాయి, ఇటు సైడ్ అయితే ఎమ్రాల్లో ఎట్లున్నావు అని అంటే, అరే మంచిగా ఉన్నావు అమ్మ నువ్వు ఎట్లున్నావే, అది ఇదే డైలాగ్ మన దాంట్లో ఉంది కదా. ఇప్పుడు వీళ్ళందరూ నన్ను బాగా ట్రైన్ చేశారు, ఎందుకంటే మనకు మస్తు కష్టమవుతుంది ఆ స్లాంగ్ మాట్లాడడం. నాకు తర్వాత అర్థమైంది, సినిమా ఏదో జోష్లో ఒకే చేసేసిన ఎమోషన్స్ ఫ్లో అంతా నచ్చి. కానీ ఈయన వచ్చి అంటాడు, డైరెక్టర్ కసిరెడ్డి అన్న మా విజయ్ అంటాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వచ్చి, ఈ డైలాగ్ ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు ఆయన ఎమరా అల్లుడు అని నేను అన్నాడు సుమంత్, ఆయన నేను ఎరా అల్లుడు ఎలా ఉన్నా, అప్పుడు నువ్వేం చెప్పాలంటే, కేక నువ్వేంటి మాయా జుట్టుకు మంచి రంగేస్తున్నట్టు ఇంట్లో అత్తలేదా అంటే, నాకు ఇది అచీవ్. ఇప్పుడు నేను చాలా ఫ్లోగా ఏదో చెప్పేస్తున్నా, డెఫినెట్లీ అక్కడ పుట్టి పెరిగినంత ఆర్గానిక్గా రాకపోవచ్చేమో, కానీ ఇది నాకు ఫ్లో అచీవ్ చేయడానికి వీళ్ళు చాలా కష్టపడ్డారు, ఎందుకంటే నాకు మస్తు కష్టమైంది అది నేర్చుకునేటప్పుడు, కానీ నాకు నేర్పించడం ఇంకా కష్టం వీళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ సుభాష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ కసిరెడ్డి అన్న. అండ్ నువ్వంటావు గోదావరిలో మాట్లాడతాడు, నెల్లూరు మాట్లాడతాడు ఈ అన్న. ఈ అన్న ఏమే ఏంది మ్యా ఈ ట్రైనింగ్ వద్దన్న, నువ్వు స్పీచ్ ఇస్తా అని చెప్పి ఓకేలే. అంటే ఒకవేళ నెక్స్ట్ కథ నెల్లూరు కథ చేస్తాం మేము ఎవరో తెలుసు, అందుకే నేర్పిస్తున్నాడు. గోదావరి సినిమాలో నెల్లూరు ఎందుకంటే ఇప్పుడు నెల్లూరు చేసినప్పుడు నెల్లూరు నేర్చు, అందుకే ముందే నేర్పించేస్తున్నాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, నీ ప్రేమకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. సారీ, నేనేం స్పీచ్ ప్రిపేర్ కాలే. నేనేమనుకున్నా అంటే, నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసినో జెన్యూన్గా అక్కడికి పోయి కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు కానీ అంబియన్స్ అంతా చూసి అదే మాట్లాడేద్దాం మనస్ఫూర్తిగా ప్రేమతో అనుకున్నా. సో నేనేమన్నా అటు ఇటు మాట్లాడితే నన్ను క్షమించండి. సో ఫైనలీ చెప్పాలంటే, ఈ సినిమా అంటే నాకు అనిపించింది, ఈ అమ్మాయి చెన్నై నుంచి వచ్చి తెలుగులో స్పీచ్ ప్రిపేర్ అయ్యి తెలుగులో మాట్లాడింది అంటే, నేను గోదావరిలో మాట్లాడకపోతే కష్టమవుతుంది కదా, అంటే న్యాయం చేసినట్టు ఉండదు నేను గోదావరి గట్టు పైన అని టైటిల్ పెట్టి. సో మీ అందరికీ లాస్ట్ ఓ మాట చెప్తున్నా, గోదావరి స్లాంగ్లో చెప్పడానికి ట్రై చేస్తున్నా డెఫినెట్లీ. చెప్తున్నాను కదండి, మీరు కానీ టికెట్ కొని థియేటర్లో కూర్చుంటే గోల్డెన్ అవర్లో గోదావరి పడవెక్కినట్టు ఉంటుందండి ఈ సినిమా. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు, సూపర్గా ఎంజాయ్ చేస్తారు. కానీ ప్రామిస్ చేసి చెప్తున్నా, సమ్మర్లో పోతే మాత్రం సహారా డెజర్ట్ ఫీలింగ్ ఇచ్చింది ఇది. అంటే నాకు అలవాట్లేదు, ఎప్పుడు పోయినా వింటర్లో పోయినా షూట్లో, క్లాస్ షెడ్యూల్ ఒకటి సమ్మర్లో అయినా అమ్మ వేరే లెక్కుండే. కానీ ఎంజాయ్ చేసినాం, మనుషుల ప్రేమ మనల్ని అవన్నీ మర్చిపోయేటట్టు చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా ప్రొడ్యూసర్స్కి, అభినవ్ అన్న, రెడ్ పపెట్ ప్రొడక్షన్ హౌస్, చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. పొలాల రేట్లు పెరిగినాయని ఎందుకు అవుతారన్నా ప్రొడ్యూసర్స్, నువ్వు గమ్మకి లేదు అన్న, చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్, నేర్చుకుండు దాని గురించి. ఇవాళ రేపు చాలామంది డబ్బులు ఉన్నాయంటే పెట్టేసి సినిమా చేస్తారు, మనిషి అట్లా కాదు, చాలా క్రాఫ్ట్ నేర్చుకొని దాని మీద ఇది ఏది ఎంత పెడితే ఏ స్కేల్లో వస్తుంది. ఫస్ట్ టైం తీసిన ప్రొడ్యూసర్ ఈ క్వాలిటీ, మీరు టీజర్ చూస్తే మీకు క్వాలిటీ మంచిగా అనిపించిండొచ్చు కదా అనుకుంటున్నా. సో నేను సాటిస్ఫై అయినా, నా సెకండ్ సినిమా ఇట్లుంటే బాగుంటుందని. ఆ రేంజ్లో తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఫర్ మీ. ఎందుకంటే నన్నే కాదు, ఈ అన్న నన్ను నా ఫ్రెండ్స్ అందరినీ కూడా ప్రేమిస్తాడు అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మా అందరినీ నువ్వు ఇన్ని రోజులు భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అదే నువ్వు ఏందన్నా, నువ్వు మోమాటం ఏందన్నా నీది, నువ్వు కిందికి రా ఒకసారి. కాదన్నా నువ్వు ఒకసారి కిందికి రా, నీది అరే ఒక్కసారి ప్రేమించుకో. ఓకే, ఇప్పుడు గ్రూప్ ఫోటో కోసం